ప్రముఖ ప్రచారకర్త గరికపాటి నరసింహారావు గారు, నటుడు శివాజీ గారు, అలాగే యూట్యూబర్ అయినటువంటి నాన్వేషన్. ఇప్పుడు ముగ్గురు క్షమాపణలు చెప్పారు. అంటే ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కూడా ఒక వీడియోలు చేశారు. నాది తప్పే, పొరపాటున కొన్ని పదాలు దొర్లాయి. అందుకే వినాయకుడి సమక్షంలో సారీ చెబుతున్నా అని కూడా నా క్షమాపణలు స్వీకరించాలి. లేకపోతే వచ్చే నూతన సంవత్సరంలో నన్నే టార్గెట్ చేసి అందరికీ అష్టదరిద్రాలు అంటుకుంటాయి. అంటే నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి. నేను ఏది చెబితే అది జరుగుద్ది. అందుకే నా సారీకి అంటే నా యొక్క సారీని కూడా స్వీకరించాలని కూడా నా అన్వేషణ ఒక వీడియోనైతే పేర్కొన్నారు. కాగా నటుడు శివాజీ గారు, అలాగే గరికపాటి నరసింహారావు గారు కూడా మన హిందూ దేవతల పైన యూట్యూబర్ నా అన్వేషణ తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి విషయాన్ని తెలిసిందే. దీంతో చాలామంది ఆయన పైన కోపంతో రగిలిపోతున్నారు. నెటిజన్లు అన్‌ఫాలో చేయడం, ఇక్కడ రిపోర్ట్‌లు కొట్టడం, మళ్ళీ తర్వాత సారీ చెబుతూ వీడియో వదిలారు. రామాయణం, మహాభారతం గురించి కూడా నా అన్వేషణ కామెంట్స్ చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే దీంతో వెంటనే నా అన్వేషణ యూట్యూబర్ ఇండియాకు రప్పించి కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని కూడా హిందూ సంఘాలు పోలీసులకు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా ఈ నాన్ వెజ్‌కి ఏంటంటే యూట్యూబ్‌లో బాగా ఫేమస్ అయిపోయాడు. మంచి రెవెన్యూ వస్తుంది కాబట్టి తల పొగరుకెక్కిందా? మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అసలు ఇతన్ని నిజంగా శిక్షించాలా? లేదా? అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.